నమస్తే. మనమైతే ఈరోజు ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కన్యాగూడెం మండలంలోని రైతు వేదిక వద్ద ఉన్నాం. ఈరోజు అయితే ఇక్కడ రైతులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం ఇక్కడైతే ఈ కన్యాగూడెం ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. అసలు ఈ అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి, రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమం, ఎలాంటి ఉద్దేశపూర్వకమైన మాటలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఒకసారి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు రైతులకు ఏం అవగాహన కార్యక్రమం అని చెప్పి పెట్టారు కదా, వాళ్ళకి ఈరోజు రైతు వేదిక కన్నయ్యగూడెం మండల రైతులకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య పథకము ఆత్మ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకము. ఈ పథకం కింద రైతులకు మనము రాబోయే వర్షాకాలంలో ఏ విధమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటారో వాటికి సంబంధించి మనము రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సన్నగింజ రకాలు బోనస్ ఇచ్చే 8 రకాలను మనము గత 2 రోజుల క్రితం ఏదైతే మనకు అధికారికంగా న్యూస్లో ప్రకటించారో ఆ రకాల సాగు, వాటి ఎల్బీ రేషియో గురించి, ఆ రకాల సాగు ఏదైతే 8 రకాలైన RNR 14048, KNM 1638, జై శ్రీరామ్, HMT సోనా, శ్రీరామ్ గోల్డ్, WGL 962 వంటి రకాలు సాగుకు యోగ్యంగా ఉన్నాయని, వాటికి బోనస్ వస్తుందని రైతులకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు యుద్ధ వాతావరణం, మనం ఏదైతే అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ఉందో ఈ యుద్ధ వాతావరణం కారణంగా మనకు రానున్న రోజులలో ఎరువుల కొరత ఉండబోతుందని కొద్దిమేర చెప్పగానే రాబోయే రోజు అంటే ఏది, ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు యూరియా కానీ DAP కానీ దొరికే దాఖలు ఏమైనా ఉంటాయా? లేట్ ఇప్పుడు ఈ లేదు, యూరియా దొరకడం షార్టేజ్ లాంటివి ఏం లేవు. కాకపోతే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి నిత్యావసర సరుకుల పరిస్థితి అధ్వాన పరిస్థితి ఉంది. వీటికి కూడా ఏమన్నా ధరల పెంపు కానీ ఎక్కువ తగులు ఉండబోయే అవకాశం ఉండబోతుందని మనకు వార్తల్లో వింటూనే ఉన్నాము. కాబట్టి వాటి ఉద్దేశించుకొని ఏదైతే యూరియాకు బదులు యూరియాను నత్రజని రూపంలో ఇస్తున్నామో దానికి బదులు మనం ఏదైతే పచ్చిరొట్ట ఎరువులు అనేటివి మనకు యూరియాకు ప్రత్యామ్నాయం సోర్సు. అంతేకాకుండా ఫాస్ఫరస్ మనం DAP రూపంలో ఇస్తున్నాము. ఆల్రెడీ మన నేలలో భాస్వరమ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కరిగించుకోవడానికి ఫాస్ఫరస్ బ్యాక్టీరియా లాంటి ఏ విధంగా వాడుకోవాలి అనే రైతులకు దాని మీద, అంతేకాకుండా జీవన ఎరువులు, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, రైతు స్థాయిలో వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, భూసార పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలి, మట్టి నమూనా ఏ విధంగా సేకరించిన పరీక్ష చేసుకున్న అనంతరం ఆ పరీక్ష ఫలితం ఆధారంగా ఏ విధంగా రైతులు దాని సిఫారసు మేర ఎరువులు వాడుకోవాలి అన్న వంటి అంశాల మీద రైతులకు కూలంకుషంగా మనము ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఉద్యానవన శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ పంటను ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. ఆ పంటలో ఏ విధంగా మనము సబ్సిడీ పొందాలి, డ్రిప్ కానీ మొక్కలకు కానీ ఏ విధమైన సబ్సిడీ పొందాలి, ఏ విధంగా మనము ఆయిల్ పామ్ పంటలు సాగు చేసుకోవాలి, అంతేకాకుండా కూరగాయల పంటలు ఏ విధంగా సాగు చేసుకోవాలి అనే ఉద్యానవన అధికారులు, అంతేకాకుండా పశువుల్లో సీజనల్ వ్యాధుల గురించి, వాటి టీకాల గురించి, అజొల్లా పెంపకం గురించి పశువర్ధక శాఖ అధికారులు అనేది రైతులకు కులంకుశంగా అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఫార్మర్ రిజిస్ట్రీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఆధార్ కార్డు లాగా ఫార్మర్ రైతు గుర్తింపు కార్డు, రైతు కార్డు ఉండాలని ఏ విధంగా చెప్తున్నారో దాని గురించి ఈ రైతు కార్డు అనేది అది దేనికి, రైతులకు అసలు ఎందుకు ఇస్తారు? రైతు కార్డు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి వ్యవసాయ రంగంలో ఏ పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారో రానున్న రోజుల్లో ఆ పథకాలన్నీ కేవలం ఈ రైతు గుర్తింపు కార్డు ఆధారంగానే ఇవ్వబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందు గురించి ప్రతి రైతు, ఇంకోటి మనము రైతు కార్డు అనేది ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ప్రతి పట్టా ఉన్న రైతు గుర్తింపు కార్డు ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు భూమి ఉండని రైతుకు మేమేం చేయలేము. మరి ప్రతి రైతుకు పట్టా కలిగి ఉన్న ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ మనం చేస్తా ఉన్నాం. మరి ఆల్టర్నేటివ్ ఏమైనా ప్రభుత్వం నుండి అది తర్వాత దిశానిర్దేశం ఏమైనా చేస్తే దాని ప్రకారం మేము రైతులకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటిసారి ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ఈ గోదావరి ఏదైతే పరివాహక ప్రాంతం ఉన్నదో కంప్లీట్ గా మొత్తం మిర్చి మీదనే ఆధారపడి ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. అవును. అయితే ఇప్పుడు ఈ ఏంటంటే మిర్చి పండాలంటే అత్యధిక ఫర్టిలైజర్ షాపు నుండి తీసుకొచ్చి అత్యధిక రసాయనాలు ఇవి వాడుతున్నారు. భూమి దీనివల్ల నిస్సరాయం అయిపోతుంది. భవిష్యత్తులో భూమి చూడడానికి తప్ప, ఏదో భూమి అంటే ఉన్నదని తప్ప దీంట్లో
పంటలు పండియాలంటే చాలా తీవ్రమైన దాని గురించి రైతుల స్థాయిలో మిరప పంట అనేది కమర్షియల్ పంట, రైతుకు వాణిజ్య పంట, పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు వచ్చే రిటర్న్స్ కూడా అధికంగానే ఉంటాయి. ఈ గోదావరి ప్రాంతాల్లో డెల్టాయిక్ సాయిల్స్ ఏదైతే ఒండ్రుతో కూడిన నల్లరేగడి నేలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నేలలు అతి సారవంతమైన నేలలు, మిరప పంటకు అనుకూలంగా చెప్పుకోదగ్గ నేలలు. వీటిలో మిరప పంట కూడా అధిక మొత్తంలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాంప్రదాయబద్ధంగా తరాల కొన్ని సంవత్సరాల నుంచి రైతులు అదే పంటను పండిస్తూ ఉన్నారు. అదే పంటపై ఆధారపడి జీవనం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మిర్చిలో ఇది విల్టు రోగం అని చెప్పి ఇది బాగా వేస్తే అసలు తోట మొత్తం ఎకరాలు లక్షల పెట్టుబడి పెట్టి వదిలేస్తారు కదా, దీనికి ముందు జాగ్రత్త మీరు ఏమైనా చర్యలు చెప్పినాం కదా ఇందాక, జీవన ఎరువులు, జీవన పురుగు మందులు అనేటివి, ట్రైకోడర్మా లాంటివి మనము 1 కేజీ 2 కేజీలు 1 కేజీ పశువుల ఎరువులు మిక్స్ చేసుకొని ఏదైతే మొక్కలు రేపు ఎల్లుండి నాటుతామనే రోజులో ఆ దుక్కిలో చల్లుకొని కళ్ళె దున్నుకున్నప్పుడు ఈ విల్టు రోగాన్ని సమర్థవంతంగా మనము నివారించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఏవో గారు అయితే ఈరోజు అయితే ఈ శిక్షణ అవగాహన కార్యక్రమంలో ఇదైతే రైతులకైతే ఇవైతే చెప్పడం జరిగింది. అందరు చూస్తూనే ఉండండి జిఆర్ న్యూస్. థ్యాంక్ యూ.